నమస్తే, నేను మీ తేజ. తమిళనాడులో రాజకీయాలు చాలా గందరగోళంగా ఉన్నాయి. ఇక్కడ టీవీకే పార్టీ గెలిచినా గానీ ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ని ఫామ్ చేయలేకపోయింది. గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి వారికి సీట్లు ఇంకా కావాలి. సో సీట్లను తెచ్చుకునే ప్రయత్నంలో విజయ్ ఉంటుంటే, ఇంకొక పక్క డిఎంకే పార్టీ వారు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు విజయ్ ఎక్కడైతే 2 కాన్స్టిట్యున్సీస్ లో నుంచి గెలిచాడో, ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఖచ్చితంగా విజయ్ రాజీనామా చేయాలి. పెరంబూర్ అలాగే తిరుచిరపల్లి ఈ 2 కాన్స్టిట్యున్సీ నుంచి విజయ్ పోటీ చేయడం అయితే జరిగింది. అత్యధిక మెజార్టీతో గెలిచాడు. ముఖ్యంగా పెరంబూర్ నుంచి 53,715 ఓట్ల మెజార్టీతో విజయ్ గెలిచాడు. సో దీంతో తిరుచిరపల్లిలో అతను రాజీనామా చేయాలి. సో రాజీనామా చేసిన తర్వాత ఆ టికెట్ టీవీకే పార్టీ ఎవరికి ఇస్తుంది అనే ఆలోచనలో ఉంది. సో బయట కొంతమంది ఏం చెప్తున్నారంటే త్రిషాకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ త్రిష పోటీ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే త్రిషకి రాజకీయాల్లోకి రావడం అంటే చాలా ఇంట్రెస్ట్. గతంలో కూడా త్రిష నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేయటం. సో త్రిషకి ఇస్తుంది. త్రిష ఏంటంటే జయలలిత లాగా తను కూడా రాజకీయాల్లోకి పైకి రావాలి, ప్రజలకి సేవ చేయాలి, ఈ ఆలోచనతో ఉందంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఇదే టైంలో డిఎంకే పార్టీ అధ్యక్షులు స్టాలిన్ ఒక వ్యూహం రచించారు. ఎస్, అదేంటంటే ఒకవేళ త్రిషాని గనక ఈ తిరుచిరపల్లిలో విజయ రంగంలోకి దించితే, అక్కడ ఆమెకి సీట్ ఇచ్చి పోటీలోకి దించితే, వారు డిఎంకే పార్టీ నుంచి సంగీతాన్ని పోటీలో దింపేందుకు ప్రయత్నిస్తారు. అంటే త్రిషాకి పోటీగా డైరెక్ట్ గా సంగీతాన్ని తీసుకొస్తున్నారు. సో డిఎంకే పార్టీ పైన 2 చోట్ల కూడా విజయ్ గెలవడం జరిగింది. సో ఆ ఓట్లని గెలుచుకోవడానికి, పోయిన ఓట్లను మళ్ళీ తిరిగి సాధించుకోవడానికి డిఎంకే పార్టీ సంగీతకి పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాయి. కానీ ఈమెయితే మాత్రం ఇంట్రెస్ట్ గా లేరనే చెప్పుకోవాలి. ఇటు విజయ్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఆమె ఎటువంటి కార్యకలాపాల్లో ఆమె పాల్గొనలేదు. ఎందుకంటే మొదటి నుంచి 2024 టైం నుంచి కూడా విజయ్కి వివాహేతర సంబంధం ఉంది అని చెప్పి ఆమె కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. తర్వాత విడాకులు కూడా, డైవర్స్ కూడా వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. సో మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటారు? సో నిజంగానే త్రిషకి విజయ్ సీట్ ఇచ్చి ఎక్కడైతే తిరుచిరపల్లిలో అక్కడ పోటీ చేయడానికి రెడీ అయితే, ఖచ్చితంగా దళపతి విజయ్ త్రిషకి ఎక్కడైతే తిరుచిరపల్లిలో ఒకవేళ పోటీ చేయడానికి సీటు ఇస్తే మాత్రం ఖచ్చితంగా డిఎంకే పార్టీ ఆమెపై పోటీ చేయడానికి, సంగీతాన్ని తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తున్నారంటూ కూడా ఈ వార్తలన్నీ కూడా ఇప్పుడు బయటకు వినిపిస్తా ఉన్నాయి. ఇవాళ ఇది నిజం అయితే మాత్రం అక్కడ వచ్చే ఈ బై ఎలక్షన్ లో తీవ్రమైన ఉత్కంఠత అయితే ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాలి. అలానే రీ ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. డిఎంకే రీ ఎలక్షన్స్ రావడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అలాగే విజయ్ భార్య సంగీతతో పాటు విజయ్ కొడుకు జైసన్ సంజయ్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా రాజకీయాల్లోకి తీసుకురావడానికి డిఎంకే పార్టీ ఆలోచన చేస్తా ఉంది. అంటే మొత్తం డిఎంకే పార్టీ నుంచి ఈసారి రంగంలోకి విజయ్ కొడుకు సంజయ్, అలాగే సంగీత, అలాగే రజనీకాంత్, వీళ్ళ ముగ్గురు కూడా ఒకవేళ రీ ఎలక్షన్ వస్తే వీళ్ళ ముగ్గురు కూడా ఈ ఎలక్షన్ బరిలోకి దిగబోతున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వస్తా ఉంది. సో చెప్పలేం, ఎందుకంటే విజయ్ 112 సీట్లతో మాత్రమే గవర్నర్ని కలవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు అయితే అతనికి కావాలి, అవి ఇంకా సమకూరలేదు. సో దీంతో ప్రమాణ స్వీకారానికి కూడా గవర్నర్ అనుమతి ఇవ్వలేదు, దాన్ని కూడా రద్దు చేశారు. ఇంకో పక్క అన్నా డిఎంకే నుంచి మద్దతు ఇస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. మరి విజయ్ అన్నా డిఎంకే సపోర్ట్ తో గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారంటారా?